బెంగళూరులోని బయతరాయనపురంలో 70 ఏళ్ల నారాయణప్ప అనే రిటైర్డ్ బస్ కండక్టర్ ఉండేవాడు. అతని భార్య లక్ష్మి 5 ఏళ్ల క్రితం మరణించింది. వాళ్ళకి 2 పిల్లలు. కొడుకు రమేష్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, కూతురు సుమ దుబాయ్స్లో నర్స్. నారాయణప్ప ఒంటరిగా జీవించేవాడు. నెలకు 18,000 పెన్షన్ వచ్చేది. అందులో 8,000 అద్దెకు, మిగిలిన 10,000 మందులు, ఆహారం, విద్యుత్ బిల్లులకు సరిపోయేది. ప్రతి ఆదివారం పిల్లలకు వీడియో కాల్ చేసేవాడు. ఎలా ఉన్నావు నాన్న అని అడిగినా వారి సమాధానం ఒకటే, బిజీ డాడ్, తర్వాత మాట్లాడదాం. 2 ఏళ్లుగా నారాయణప్పకు కిడ్నీ సమస్య. వారానికి 2 సార్లు డయాలసిస్ చేయించుకోవాలి. ఒక్కోసారి 2,000 నుంచి 16,000 వరకు ఖర్చు అవుతుంది. ఒకరోజు డాక్టర్ చెప్పాడు, నారాయణప్ప గారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే బతికే అవకాశం ఉంది. ఖర్చు దాదాపు 10 లక్షలు. నారాయణప్ప నవ్వుతూ అన్నాడు, డాక్టర్ గారు, నా కొడుకు నెలకు 5 లక్షలు సంపాదిస్తాడు. కానీ నాతో 5 నిమిషాలు మాట్లాడడానికి సమయం లేదు. ఇక నా కోసం 10 లక్షలు ఎక్కడ ఖర్చు చేస్తాడు అని చెప్పుకొచ్చాడు. ఆ రోజు నుంచి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. డయాలసిస్ ఆపేశాడు. పిల్లలకి చెప్పలేదు. అలాగే ఒక డైరీ కొనుగోలు చేసి దానికి ఓ పేరు పెట్టాడు. అదే ప్రీపేడ్ డెత్. మొదటి పేజీలో ఇలా రాశాడు, జియో ఎయిర్టెల్లా నా జీవితానికి రీఛార్జ్ కావాలి, కానీ ఎవరూ చేయరు. అందుకే నా మరణానికి నేనే ముందుగానే చెల్లిస్తున్నాను. ప్రతిరోజు ఒక పని పూర్తి చేసి పెయిడ్ అని రాసేవాడు. తన ఫోటో ఫ్రేమ్ చేయించాడు. పెయిడ్ అని రాసుకొచ్చాడు. శ్మశానంలో తన స్థలం ఎంపిక చేసి అడ్వాన్స్ ఇచ్చాడు. దానికి పేడ్ అని పెట్టాడు. దహన సంస్కారాల కోసం కట్టెలు కొనుగోలు చేశాడు. 13వ రోజున కర్మల కోసం దక్షిణా కవర్లు సిద్ధం చేశాడు. పిల్లలపై ఆశలు సున్నా, జీవితం రేపు ముగుస్తుంది, ముందుగానే పేడ్ అని రాసుకొచ్చాడు. కింద ఇంకో వాక్యం రాశాడు, నా మరణాన్ని నేనే రీఛార్జ్ చేసుకున్నాను. నాకు ఒక మిస్డ్ కాల్ ఇవ్వడానికి కూడా ఎవరూ లేరు. అందుకే నా టాక్ టైం మొత్తం నేనే వాడేసుకున్నాను. ఆ రాత్రి నారాయణప్ప ప్రశాంతంగా కన్నుమూశాడు. 3 వారాల తర్వాత పిల్లలు వచ్చారు. అక్కడ పనిచేసే పాపన్న వారికి 2 కవర్లు ఇచ్చాడు. కొడుక, ఈ 500 బస్ ఛార్జీ. నా సమాధి దగ్గర 2 నిమిషాలు నిలబడి వెళ్ళిపో. ఈ సమయానికి నేనే ముందుగానే పేట్ చేశాను. కూతురా, ఈ 500తో ఒక పూలమాల కొనిపెట్టి నా సమాధిపై వెయ్యి. నేను ఎదురు చూడను. ఇప్పటికీ పేట్ చేసి వెళ్ళిపోయాను. ఇట్లు ప్రిపేడ్ అప్ప. డైరీ చివరి పేజీలో ఎరుపు అక్షరాలతో ఇలా ఉంది, ఇన్కమింగ్ కాల్స్ ఫ్రీ, కానీ మీరు ఒక్క మిస్డ్ కాల్ కూడా ఇవ్వలేదు. అందుకే నేను అవుట్ గోయింగ్ అయ్యాను. బ్యాలెన్స్ జీరో, వ్యాలిడిటీ ఓవర్, నెంబర్ నాట్ రీచబుల్ ఫర్ ఎవర్.